ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల 9వ తారీఖు అవుతోంది. అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, ఆయనేమో 20th అక్టోబర్కేమో మనకి కిందకి దిగుతున్నారు, అంటే నీచ స్థితికి వస్తున్నారు. మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా, మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము. ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు, ఆయనేమో తులాకి 17th అక్టోబర్కి వెళ్తున్నారు అనమాట. అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు, ఎక్కడ కన్యలో ఉన్నారనమాట. కేతుతో పాటు ఉన్నారు, కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. బుధుడు కూడా ఏంటంటే 10th అక్టోబర్కి మనకి తులాకు వస్తున్నారు. అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు, శుక్రుడు ఉన్నారనమాట. ఆయన ఏంటంటే 13 అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారనమాట. ఇవి గ్రహస్థితులు. సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఒక కన్యా రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. కేతు ఉన్నప్పటికీ, అలాగే మనం చూసామంటే 7th రాహు ఉన్నప్పటికీను వీళ్ళకి ఖరీదైన వస్తువు ఏంటంటే, ఖరీదైన వస్తువు అంటే ఒక గృహం కానీ, లేకపోతే గోల్డ్ కానీ, లేకపోతే ఖరీదైన కారు కొనుక్కోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ తప్పక జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు జనరల్గా ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే, ఇప్పుడు సపోజ్ కోర్ట్ కేసెస్ ఉన్నా, లేకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త అంటే ఏంటంటే ఈ కేసెస్ అని లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఒక తీర్పు అనేది, రిజల్ట్ అనేది ఇప్పుడు తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే సెకండ్ లార్డ్ ఏమో సెకండ్ హౌస్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉంటున్నారు కనుక దాంపత్య జీవితంలో తప్పక అనుకూల పరిస్థితి అనేది నెలకొంటోంది. ఎందుకంటే వీనస్ అంటే శుక్రాచార్య ఆయన సెకండ్ లార్డ్ అంటే తులాకి కూడా అధిపతి, తులాలనే ఉంటున్నారు కనుక తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కుటుంబ పరంగా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ మనకేమో కూడానే ఉన్నారు. ఈ రాశికి అధిపతి ఏమో ఇంకేమో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు కనుక ఏది చేసినా వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. అంటే ఏంటి, సక్సెస్ అనేది వీళ్ళకి వెనకాతలే వస్తూ ఉంటుందన్నమాట. సో తప్పక బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది, కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. కెరియర్లో విస్తరింపు అంటే ఏంటి, ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్, అలాగే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బాగుంటుంది అని చెప్పాలి. ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్కి ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. అలాగే ఏంటంటే ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది, అంటే ఫస్ట్ స్టెప్ కింద ఉంటుందన్నమాట. తప్పక ఈ నెల అంతా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే ఫిలాసఫికల్ నేచర్ ఆల్రెడీ ఉంది, స్పిరిచువాలిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో కొత్త సబ్జెక్ట్, గుప్త సబ్జెక్ట్స్ మీద, ఇప్పుడు ఆస్ట్రాలజీ కానీ లేకపోతే న్యూమరాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద వీళ్ళకి తప్పక మక్కువ అనేది చూపిస్తారు. అది చదువుకోవడం అనేది కూడా స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి 12th లార్డ్ కూడానే ఉన్నారు కనుక, సన్ అంటే కూడానే ఉన్నారు, అలాగే సెకండ్ హౌస్కి వెళ్తున్నారు కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంత అంటే ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి పడతాయి. ఎందుకంటే మనకి చేతికి అందుబాటుకి రాదు, అంటే మన దగ్గర ఉన్న డబ్బు అందుబాటుకి రాకపోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది ఈ కాలంలో ఈఎంఐస్ వాళ్ళ ఏంటి లోన్స్ తీసుకుని చేస్తూ ఉంటారు. సో ఎక్కువ
సేవింగ్స్ అనేది ఉండవు, కొంచెం తక్కువ ఉంటాయి. అయినప్పటికీ మిగతా గ్రహాలన్నీ అనుకూల పరిస్థితుల్లో ఉన్నాయి కనుక భాగ్యం అనేది ఉంటుంది, ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా కొంతవరకు మరీ బ్యాడ్గా లేదు కనుక కొంతవరకు బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఈ రాశిలో ఉన్న వాళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక లక్ష్మీ గణపతికి కంటిన్యూస్గా నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే వెడ్నెస్డే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మెర్కురీ మనకి సెకండ్ హౌస్కి వస్తున్నారు. ఆ టైంలో కూడా మనకి ఏంటి చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ విషయంలో, స్టెబిలిటీ అందుకనే బాగుందని చెప్పాను. ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందన్నమాట. కుటుంబ పరంగా కూడా వాళ్ళు ఖర్చు పెట్టే, అంటే పిల్లల పరంగా ఖర్చు పెట్టే యోగం అనేది కనిపిస్తోంది కనుక తప్పక పై చదువులకి వెళ్ళే వాళ్ళు తప్పక వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సిల్వర్ కలర్ అలాగే గ్రీన్ వాడడం అనేది చాలా మంచిది, ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్. వాడినప్పుడు చాలా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే ఒక తరుణం కూడా చూడొచ్చు ఈ అక్టోబర్ నెలలో, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిదన్నమాట. అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ పూజ, దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ 10 రోజులు మనకి. సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాశులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక, అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు, నిత్యం పూజ చేయొచ్చు, ఎవరు వద్దంటలేదు. తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం కుజస్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం. కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట 2 విషయాల్లో. ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా, అంటే అన్ని స్తంభించిపోతాయి, అంటే తొందరగా పని చేయలేకపోతాము, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్లో కూడా ఇది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 8 నెలల వరకు మనకు కుజస్తంభన ఉంది. ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజస్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు. ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే శక్తి పీఠాలని దర్శించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది.